తాంజిరో, జెనిట్సు, ఇనోస్కే నెక్స్ట్ మిషన్ కి వెళ్తారు. అడవిలో ఒక డీమన్ స్పైడర్ వెబ్ తో స్ట్రింగ్స్ చేసి డీమన్ స్లేయర్స్ ని కంట్రోల్ చేసి ఒకళ్ళని ఒకళ్ళు అటాక్ చేసుకునేలా చేస్తుంది. డీమన్ స్ట్రాంగ్ గా ఉన్నారని డీమన్ స్లేయర్ లీడర్ హషిరా గియు షినోబిని పంపిస్తాడు. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 6. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. జెనిట్సుకి భయం వేసి తాంజిరోతో వెళ్ళడు. తాంజిరో నెజుకోని తనతో పాటు తీసుకువెళ్లాడని నెజుకోని కాపాడడానికి అడవిలోకి పరిగెత్తి నెజుకో కోసం వెతుకుతాడు. రూయి స్పైడర్ వెబ్ తో తాంజిరో ఇనోస్కేని ఆపుతున్న డీమన్ తో అమ్మ నువ్వు వాళ్ళని ఓడిస్తావు కదా, లేదంటే నేను నాన్నకి చెప్తాను అంటాడు. మదర్ డీమన్ భయపడి నాన్నకి చెప్పొద్దు, నేను చూసుకుంటాను అంటుంది. మదర్ డీమన్ డీమన్ స్లేయర్స్ తో తాంజిరో ఇనోస్కే ని అటాక్ చేపిస్తుంది. తాంజిరో థ్రెడ్స్ ని చిక్కుపడేలా చేసి డీమన్ వాళ్ళని పపెట్స్ లా వాడుకోకుండా చేస్తాడు. డీమన్ వీళ్ళెవరూ పనికిరారు అని వాళ్ళని చంపేస్తుంది. తాంజిరోకి కోపం వస్తుంది. వాళ్ళ దగ్గరికి మదర్ డీమన్ తలలేని డీమన్ ని పంపిస్తుంది. తాంజిరో, ఇనోస్కే కలిసి ఆ డీమన్ ని ఓడిస్తారు. తాంజిరో మదర్ డీమన్ ని చంపడానికి వెళ్తాడు. మదర్ డీమన్ నేను చనిపోతేనైనా ఫ్రీగా ఉంటానేమో అని చనిపోవడానికి రెడీగా ఉంటుంది. మదర్ డీమన్ ని ఫాదర్ డీమన్ ప్రతి విషయానికి కొడుతూ ఉంటాడు. రూయి తమ్ముడు మదర్ డీమన్ తో నీదే తప్పు అంటారు. రూయి అక్క తన అమ్మని బాధపడుతూ చూస్తుంది. తాంజిరో మదర్ డీమన్ ని చంపేస్తాడు. డీమన్ ఆనందంగా చనిపోతుంది. చనిపోయే ముందు తాంజిరోకి బ్లడ్ మూన్ డీమన్ ఒకటి ఇక్కడ ఉంది, జాగ్రత్తగా ఉండు అంటుంది. తాంజిరో 12 బ్లడ్ మూన్ డీమన్ బ్లడ్ శాంపుల్ తీసుకుంటే నెజుకోని మనిషిలాగా మార్చే ప్రాసెస్ లో ఒక స్టెప్ ముందుకు వెళ్తాము అనుకుంటాడు. జెనిట్సు అడవిలో నెజుకో కోసం వెతుకుతూ ఉంటాడు. అతనికి గాలిలో ఒక ఇల్లు తేలుతూ కనిపిస్తుంది. కొంతమంది స్పైడర్స్ లాగా మారుతూ ఉంటారు. ఇంట్లో నుంచి పెద్ద తల ఉన్న స్పైడర్ వస్తుంది. జెనిట్సుకి స్పైడర్ కుడుతుంది. తను కూడా 30 నిమిషాల్లో స్పైడర్ అయిపోతాడు. జెనిట్సుకి చాలా భయం వేస్తుంది. తన అమ్మా నాన్న చనిపోయారు. తనకి తన తాతయ్య స్వాట్ ట్రైనింగ్ ఇస్తాడు. జెనిట్సు ఎంత ట్రై చేసినా ఫైటింగ్ నేర్చుకోలేకపోతాడు. ఒకరోజు ట్రైనింగ్ నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కుతాడు. అప్పుడు తన మీద పిడుగు పడుతుంది. తన నల్ల చుట్టూ ఎల్లోగా మారుతుంది. థండర్ బ్రీతింగ్ టెక్నిక్స్ 6 ఉంటాయి. తను ఒక టెక్నిక్కే నేర్చుకోగలడు. ఆ ఒక్క టెక్నిక్ లోనే పర్ఫెక్ట్ గా స్ట్రాంగ్ గా అవుతాడు. జెనిట్సుకి తను ట్రైనింగ్ తీసుకొని డీమన్స్ తో ఫైట్ చేయాలని ఉంటుంది. కానీ భయంతో ఆగిపోతాడు. చాలా సార్లు ట్రైనింగ్ నుంచి పారిపోవడానికి ట్రై చేశాడు. తన తాతయ్య జెనిట్సుని ఎక్కడికి వెళ్ళనివ్వడు. జెనిట్సు ఎప్పుడూ భయపడుతూ ఏడుస్తూ ఉంటాడు. తనతో ఎవ్వరూ ఉండరు, తన తాతయ్య తప్ప. ఇప్పుడు తను కూడా స్పైడర్ అవుతాడు అని తెలిసి భయపడి ఏడుస్తాడు. పాయిజన్ చిన్నగా తన మీద ఎఫెక్ట్ అవుతుంది. జుట్టు ఊడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోతాడు. లెగిసి డీమన్ ని ఓడిస్తాడు. డీమన్ ఇతను చాలా భయపడుతూ ఉన్నాడు, నన్ను ఇంత ఈజీగా ఎలా ఓడించాడు అని షాక్ అయ్యి చనిపోతాడు. జెనిట్సు పాయిజన్ వల్ల కింద పడిపోతాడు. పిచ్చుక జెనిట్సు ని చూసి ఏడుస్తూ వెళ్లిపోతుంది. గియు, షినోబి అడవికి వస్తారు. చనిపోయిన డీమన్ స్లేయర్స్ ని చూస్తారు. ఇద్దరు మిగిలిన డీమన్స్ కోసం వేరే డైరెక్షన్ లో వెళ్తారు. ఇనోస్కేకి ఫైట్ లో దెబ్బలు తగులుతాయి. బ్లడ్ పోతూ ఉంటుంది. తాంజిరో ఇనోస్కే దగ్గరికి అమ్మాయి డీమన్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి తాంజిరోకి స్మెల్లింగ్ సెన్స్ సరిగ్గా ఉండదు. డీమన్ ని చూసేదాకా డీమన్ వచ్చిందని తెలుసుకోలేకపోతాడు. ఇనోస్కే తనని అటాక్ చేయడానికి వెళ్తుంటే తన ఫాదర్ డీమన్ ను పిలుస్తుంది. ఫాదర్ డీమన్ వస్తాడు. డీమన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. స్వాట్ తో అటాక్ చేస్తున్నా ఏమీ అవ్వదు. డీమన్ స్కిన్ గట్టిగా ఉంటుంది. డీమన్ తాంజిరోని
తీసుకొని దూరంగా పడేస్తుంది. టాంజిరో ఇనోస్కేతో అది 12 బ్లడ్ మూన్ డీమన్, నేను వచ్చేదాకా జాగ్రత్తగా ఉండు అంటాడు. ఇనోస్కేకి ఫైట్ చేయడానికి స్టామినా ఉండదు. డీమన్ ఇనోస్కేని మా ఫ్యామిలీ జోలికి రావద్దు అంటూ అటాక్ చేస్తాడు. రూయి తన అక్కకి గాయాలు చేస్తూ ఉంటాడు. తను వద్దు ఆపేయని ఏడుస్తుంది. టాంజిరో చూస్తాడు. టాంజిరో రూయిని ఏం చేస్తున్నావు, మీరు ఒకటే టీం కదా అని అడుగుతాడు. రూయి మేము ఏమీ టీం కాదు, మేము ఫ్యామిలీ, మా మధ్య స్ట్రాంగ్ బాండ్ ఉంది అంటాడు. టాంజిరో ఫ్యామిలీ అయితే మీకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ నమ్మకం ఉండాలి, నాకు మీ ఇద్దరి మధ్య భయం కోపమే కనిపిస్తుంది, ప్రేమ నమ్మకం కాదు, మీ మధ్య బాండ్ నిజం కాదు అంటాడు. అమ్మాయి డీమన్ షాక్ అవుతుంది. రూయికి చాలా కోపం వస్తుంది. టాంజిరో ఇనోస్కే కొంచెం సేపు మేనేజ్ చేసుకో, నాకు ఇక్కడ లేట్ అవుతుంది అంటాడు. ఇనోస్కే డీమన్ తో ఫైట్ చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. టాంజిరో వచ్చేదాకా ఎలాగైనా మేనేజ్ చేయాలి అనుకుంటాడు. మళ్ళీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని 2 స్వాట్స్ తో డీమన్ చెయ్యి కట్ చేస్తాడు. డీమన్ భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. చెట్టు మీద దాంకుంటాడు. పవర్ అప్ అయ్యి ఇనోస్కే ముందుకి వస్తాడు. రూయి టాంజిరోతో నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకుంటే నిన్ను వెంటనే చంపేస్తాను, లేకపోతే చిన్నగా హింసిస్తూ చంపుతాను అంటాడు. టాంజిరో తన మాటలు వెనక్కి తీసుకోడు. నేను చెప్పింది నిజం, మీరు ఫ్యామిలీ కాదు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అంటాడు. అమ్మాయి డీమన్ భయపడుతూ చూస్తుంది. ఇనోస్కేకి నేను డీమన్ తో ఫైట్ చెయ్యలేను, ఓడిపోతాను అనిపిస్తుంది. టాంజిరో మాటలు గుర్తొస్తాయి, నేను వచ్చేదాకా చనిపోవద్దు అని. డీమన్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. కానీ డీమన్ తనని చంపైపోతుంది. ఇనోస్కే బేబీగా ఉన్నప్పుడు ఎవరో అమ్మాయి ఏడుస్తూ నువ్వు ఒక్కడివైనా బ్రతకాలి అంటుంది. ఆ మెమరీ ఇనోస్కేకి ఇప్పుడు గుర్తొస్తుంది. అమ్మాయి ఎవరో తనకి తెలియదు. గియు వచ్చి డీమన్ ని ఈజీగా చంపి ఇనోస్కేని కాపాడుతాడు. ఇనోస్కే ఇప్పటిదాకా గియు అంత స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళని చూడలేదు. రూయి థ్రెడ్స్ తో టాంజిరోని అటాక్ చేస్తాడు. టాంజిరోకి ఇప్పుడు బ్యాడ్ స్మెల్ రాదు, బాగా ఫైట్ చేయగలను అనుకుంటాడు. రూయిని అటాక్ చేస్తాడు. కానీ రూయి స్పైడర్ థ్రెడ్ ని కట్ చేస్తే థ్రెడ్ కి ఏమీ అవ్వదు. టాంజిరో స్వార్డే విరిగిపోతుంది. షినోబు జెనిట్స్ దగ్గరికి వెళ్తుంది. రూయి ఫ్యామిలీ బ్యాక్ స్టోరీ ఏంటి, టాంజిరో రూయిని ఓడించగలడా, జెనిట్స్ కి ఏమవుతుంది, స్పైడర్ లా మారిపోతాడా లేదా, నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.